జీవితం కోల్పోయిన వాడికి ఆస్తి ఒక లెక్క కాదు. ప్రేమ కోల్పోయిన వాడికి ఒంటరితనం ఒక నరకం కాదు. జీవితం కోల్పోయినప్పుడు నేనెవరి కోసం సంపాదించాలి? సంపాదించి ఎవరికి పెట్టాలి? ఈ డబ్బంతా ఏం చేసుకోవాలి? మంచి జీవితం లేనప్పుడు, మంచిగా హ్యాపీగా లేనప్పుడు, ఆనందమే మనకు రానప్పుడు ఎంత డబ్బున్నా ఏం లాభం అనుకుంటారు. ప్రేమించిన వాళ్ళు దక్కలేనప్పుడు, వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు, ఇంకా ఎవరుంటే మనకేంటి? ఎవరు ఓదార్చితే మనకేంటి? అని డిప్రెషన్‌లోకి పోతారు. వాళ్ళకంటే మంచి వాళ్ళు రావచ్చేమో, కానీ వాళ్ళొచ్చేంత వరకు డిప్రెషన్‌లో పోతారు. ఒంటరిగా బ్రతుకుతారు. అది వాళ్ళకి సంతోషంగానే ఉంటుంది కానీ, వాళ్ళని చూసే వాళ్ళకి నరకంలా అనిపిస్తుంది. ఈళ్ళేంటి ఇలా అయిపోయారని. కానీ ఒంటరితనం వాళ్ళకొక గిఫ్ట్. మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు ఒంటరిగా ఉండటం, ఒంటరిగా ఆలోచించటం, అలా మర్చిపోవటం, లేకపోతే తానే పోవటం. ప్రేమికులు చేసేది ఇదే. నువ్వు జీవితంలో ఒకటి కోల్పోయానావంటే, ఇంకో దాని గురించి స్టాండర్డ్‌గా ఉంటావు. గట్టిగా నిర్ణయం తీసుకుంటావు. ఒకటి కోల్పోతే ఇంకోటి వచ్చినా రాకపోయినా నేను ఇలానే ఉంటా. పోయింది పోయింది. పోయేది పోయింది. ఇంకా నన్ను నేను మార్చుకుంటా అనుకుంటావు. ఒకవేళ నువ్వు ఏది కోల్పోకపోతే ప్రతీదీ కావాలనుకుంటావు. అది కావాలి, ఇది కావాలి, ప్రతి ఒక్కటి. ఎవరిలో అయినా ప్రతి క్వాలిటీ ఉండాలి. లేకపోతే ప్రతీదీ తినాలని కోరుకుంటావు. కోరుకున్న తర్వాత అది దక్కకపోతే బాధపడతావు. ఒకవేళ దక్కి మళ్ళీ వెంటనే దూరమైతే ఇంకా చాలా బాధపడతావు. అందుకే కోల్పోవటం కూడా జీవితంలో ఒక భాగమే. వచ్చిందని సంబరపడకు, కోల్పోయామని బాధపడకు. నువ్వు ఒకటి కోల్పోతే ఇంకో దాంట్లో స్టాండర్డ్‌గా ఉంటావు. నీ గుండె కొంతమేర రాయి అవుతుంది. కొంతమేర కరుడుగట్టిన హృదయంలాగా ఉంటుంది. అప్పుడు ఎమోషనల్‌గా ఏ ఫీలింగ్స్ లేకుండా కొన్ని దాటేయగలవు. కొన్ని వాటికి రెస్పాండ్ అవ్వకుండా ఉండగలవు. అప్పుడు నిన్ను మోసం చేసేవాళ్ళు తగ్గిపోతారు. నువ్వు ప్రతిదానికి రెస్పాన్స్ అయితే, ప్రతిదానికి రియాక్ట్ అయితే ప్రతి ఒక్కరు మోసం చేస్తూనే ఉంటారు.